హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు సోమవారం కాబట్టి ఈశ్వరుడికి నేను 5 వారాలు పిండి దీపం పెట్టాలనుకున్నాను అన్నమాట. ఈ పిండి దీపం పెట్టాలనుకున్న ముందు మనం బియ్యం నానబెట్టుకొని దీపానికి పిండి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మనం ఒకేసారి 1 కిలో బియ్యం కడిగి ఆరబోసి పిండి వేయించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మంచిగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దీపం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ పిండి దీపం తయారు చేసుకున్నాను. ముందుగా పూజ గది క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని ఆ ముగ్గులో మనం శివలింగం, నందీశ్వరుడు నేను రోజు అభిషేకం చేయిస్తానన్నమాట. ఆయన్ని పెట్టేసుకొని ఒక తమలపాకు తీసుకొని తమలపాకు కూడా కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ పిండి దీపానికి మనము పిండి దీపం తయారు చేసుకొని పిండి దీపానికి కూడా కుంకుమ బొట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఒత్తి ఆయిల్ వేసుకొని మనం అది వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు శివుడికి అభిషేకం చేయించుకోవాలన్నమాట. నేను కొంచెం తులసి వేసి ఆ నీళ్ళతో శివుడికి అభిషేకం చేయిస్తానన్నమాట. ఇలా చేయించిన తర్వాత పసుపు పెట్టి గంధం బొట్టు పెట్టి ఆ తర్వాత కుంకుమ పెడతాను. అలా పెట్టిన తర్వాత మనం పూలతో అలంకరించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చామంతి పూలతో మొత్తం ఫుల్గా అలంకరించేసుకున్నాను అన్నమాట. ఇలా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు పిండి దీపాన్ని కూడా పూలతో అలంకరించుకోవాలి. సరే, ఇలా అలంకరించుకున్న తర్వాత మనం దీపం వెలిగించుకోవాలన్నమాట. నైవేద్యం జామకాయ పెట్టుకున్నాను. ఏదైనా మన ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ పెట్టుకోవచ్చు అన్నమాట. స్వీట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు పిండి దీపం ముట్టించేసాను అన్నమాట. దీపం పెట్టేసాను. ఇలా దీపం పెట్టుకున్న తర్వాత పూలు మనకి శివుడికి ఎంత అలంకరణ చేస్తే అంత మంచిదన్నమాట. ఇప్పుడు నేను సాంబ్రాణి కడ్డీలతో ధూపం వేసాను. ఇలా ధూపం వేసిన తర్వాత కర్పూర హారతి కూడా ఇచ్చేసాను అన్నమాట. నేను ఇలా 5 వారాలు శివుడికి ఇంట్లోనే ఇలా పిండి దీపం పెట్టాలని అనుకున్నాను అన్నమాట. అనుకున్నది ఈరోజే స్టార్ట్ చేశాను అన్నమాట. ఫస్ట్ దీపం అన్నమాట ఇది. ఈ దీపం ఇలా పెట్టినందువల్ల మనం అనుకున్నది నెరవేరుద్దని నాకు ఒక నమ్మకం ఉందన్నమాట. ఆ నమ్మకంతోనే నేను ఈ దీపాన్ని పెడుతున్నాను. ఓకే, మీరు కూడా నచ్చితే లైక్ చేయండి.